మా పెళ్లి జరిగేది సరైన పద్ధతిలో కాదు. నేను సరిగ్గా లేనప్పుడు అత్తని ఏమని అడుగుతాను? అందరం అన్ని రకాలుగా అత్తని బాధ పెట్టిన వాళ్ళం అయిపోతాం. ఎంత మనం సర్ది చెప్పుకున్నా మన వైపు న్యాయం ఉందని, ఆవిడ అర్థం చేసుకోలేదని మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు. వద్దు మామా. చూడమ్మా, నువ్వేమైనా చెప్పు, ఈ విషయంలో నువ్వు వెనకడుగు వేయడానికి వీల్లేదు. గోవింద్కి నీకు పెళ్లి జరిగే తీరాలి. ఇది నేను చెప్తున్నాను. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడద్దు. పూరి బాలాజీల గురించి తర్వాత మాట్లాడదాం, సరేనా? లేదు మామా, నేను మాట్లాడాలి. మా అక్క జీవితానికి నాకు సమాధానం దొరికేంత వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. వస్తాను మామా. గీత, మా గీత, మీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? నువ్వు నేను పర్సనల్ గా మాట్లాడుకునేదే ఉంటది. ఉంది. ఏమున్నా ఈడ్నే మాట్లాడు. నేను మాట్లాడగలను, కానీ ఆ తర్వాత మీకు నాకు ఇద్దరికీ అది ఇబ్బంది అవుతుంది. దయచేసి రండి. ఏదో మాట్లాడాలనంట. వస్తా. ఆటగే. ఏంది? దేని గురించి మాట్లాడాలని ఇంత హడావుడిగా తీసుకొచ్చిండావు? పెళ్లి గురించి. ఎవరి పెండ్లి గురించి? మా అక్క పూరి, మీ అబ్బాయి బాలాజీ పెళ్లి గురించి. ఏయ్, బాలాజీ గురించి నేను చూసుకోగలను. దానికి నువ్వు శ్రద్ధ తీసుకోక్కర్లేదు. ఇకపోతే మీ అక్కకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిపోయి ఉండదు కదా. పెండ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నామన్నారు. పెండ్లికేమైనా సాయం కావాలని అడుగుతుండావా? మీరు గతంలో పూరి బాలాజీల పెళ్లి చేస్తానని మాటిచ్చారు. అవును, మాటిచ్చాను. గోవిందు గౌతమిల పెళ్లి అయిన తర్వాత మాట్లాడదామని చెప్పింటాను. అయినా ఇప్పుడు దానికి కూడా అవసరం లేకుండా పోయింది కదా. మీ అమ్మ వాళ్ళు సంబంధం చూసి నిశ్చయం చేసేసినారు. నిజానికి నాకు వాళ్ళ పెళ్లి చేయడం ఇష్టం లేదు. అప్పుడేదో నా అవసరం కొద్దీ పెళ్లి చేస్తానని మాటిచ్చి నిన్ను మభ్యపెట్టండా. గోవిందుతో గౌతమి పెండ్లైనా కూడా వాళ్ళిద్దరి పెండ్లి చేస్తానని కల్లో కూడా అనుకోబాక. తెలుసు, మీరిలా వెన్నుపోటు పొడుస్తారని నాకు ముందే తెలుసు. అయినా కూడా చాలా ఓపిగ్గా ఉన్నాను. ఏదో ఒక రకంగా మా అక్క పూరికి బాలాజీకి పెళ్లి చెయ్యాలి. దానికి మిమ్మల్ని ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాను. మీరేమో సైలెంట్ గా పన్నాగాలు పన్ని గోవింద్కి పెళ్లి జరిపించేసి బాలాజీకి వేరే ఇంకెక్కడో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఎవ్వరూ ఊహించని విషయం ఒకటి జరిగిపోయింది. అది ఎవరి వల్ల తెలుసా? మీ అబ్బాయి బాలాజీ వల్ల. ఆడేం చేస్తుండాడు? చెయ్యకూడని పనే చేశాడు. బాలాజీ చేసిన పనికి ఇప్పుడు నాకు కొట్టాలన్నంత కోపం ఉంది. కానీ ఇప్పుడు నేనేం చేయలేను. ఏయ్, నా కొడుకుని కొట్టే అంత కోపం వస్తుండదా నీకు? ఆడి మీదే చేయి చేసుకునే అంత ఇదైపోయిందావా నువ్వు? అవును, అలాంటి పని చేశాడు నీ కొడుకు. ఏం చేస్తుండాడు? పూరి మెళ్ళో తాళి కట్టేశాడు. ఏంది ఏంది నువ్వనేది? అవును, గుళ్ళో పూరి మెళ్ళో తాళి కట్టేశాడు. ఏంది నువ్వు చెప్పేది? ఎప్పుడు జరిగింది ఇది? ఇది జరిగి దాదాపు 5 రోజులు కావస్తోంది.
మొత్తం హడావిడి నీదే కదా. తెగ సంబరం చేస్తావనుకుంటే ఏంటి బిగుసుకుపోతున్నావు? కమాన్ డాన్స్ డాన్స్ చెయ్. చూసారా, పెళ్ళంటే ఇది. సంబరం ఇలా జరగాలి. పెళ్లి కూతురు చూడు ఎంత ఉత్సాహంగా ఉందో. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని సిగ్గుతో ముడుచుకుపోయి కనీసం వాళ్ల పెళ్లి సంతోషాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఉండడం కంటే ఇదెంతో మేలు. ఏ పూరి, దీని తర్వాత నీ పెళ్ళే. నువ్వు కూడా ఇలా హుషారుగా ఉండాలి. ఏదో ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నట్టు ముడుచుకుపోయి ఉండకూడదు. సెల్వి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం కూడా సంతోషంగా ఉంటాం. కాకపోతే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తుందా ఏంటి? సరే పదండి. ఆగండి ఆగండి. ఆ హారతులేమీ ఇవ్వరా పెళ్లి కూతురికి? ఉసే, అన్ని నువ్వే అడక్కు. ఇస్తారులే, ఆగు. అదిగో వస్తున్నారు. రండి త్వరగా. మామా, అజయ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏం జరుగుతుంది? నువ్వు ఉండమ్మా, నేను ఇప్పుడే కనుక్కున్నా. సార్, రే రాత్రి ఎవరిని కిడ్నాప్ చేసి తెచ్చారా మీరు? సార్ అది మీరే కదా సార్ చెప్పారు, పొడుగ్గా ఒకడు ఉంటాడని. చీకట్లో మూట కట్టుకుని వస్తే మీరు కూడా వచ్చారు కదా. నేను వచ్చినరా, మీరెవరిని మూట కట్టుకు తెచ్చారు అని. ఆడిక్కడే ఉన్నాడే. ఏంటి సార్ మీరు అనేది? అవునరా, ఆడి ఏళ్నే కళ్యాణ మండపంలోనే ఉన్నాడు. ఆ మూట్లో ఎవరిని తీసుకొచ్చి తెచ్చారో ఓసారి ఇప్పి చూడండి. అట్నే సార్ చూస్తాం. రే ఆ ముఖానికి ముసుగేసుకుని సావండ్రా. అలాగే సార్ చూస్తాం. రే, మనం కిడ్నాప్ చేసింది వేరే వాడినంట. మొహానికి ఖర్చు కట్టుకోండి, పదండి. ఖర్చు కట్టుకోండి, ఇప్పండి రా. ఊరి దొంగన కొడకలారా, ఎవర్రా మీరు? నన్ను కిడ్నాప్ చేశారా? లేపండి దొంగరాయుడు, లేపండి. ఎవరా మీరు? నన్ను కిడ్నాప్ చేశారా? మీ కనీసం బీడీ మందు కూడా గిట్టుబాటు కాదు కదరా? సారీ అన్న, పొరపాటున మిమ్మల్ని కిడ్నాప్ చేసేసాం. పొరపాటున మా కోళ్ళ పొడిచేశారు కదరా. అసలు మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలనుకున్నారా? అదంతా మీకు ఎందుకన్నా, గమ్మునే పోతా ఉండు. ఇప్పేసినాం కదా. చెప్తారా చస్తారా? ఎక్కువ మాట్లాడామంటే మళ్ళీ మూట కట్టి పడేస్తాం. ఏం కట్టేయమంటావా? వదిలేస్తామే, వద్దు. సార్, రే, ఇంతకీ ఎవడు వాడు? సార్ ఆ పెళ్లి కొడుకు వాళ్ళ మేనమా ఉన్నాడు కదా, ఏకాంబరం సార్. వారిని వయసులో ఉన్నోడికి ముసలోడికి తేడా తెలియదంటారా మీకు? మీరేం చెప్పారు? పొడుగ్గా ఒకడుంటాడు, కిడ్నాప్ చేయమని చెప్పారు. లైట్ ఆఫ్ చేశారు. చీకట్లో చివరికి మన ఇద్దరి ఆలోచనలు ఎలా ఉండేవి? అమ్మా నాన్న తప్ప
వేరే ప్రయారిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా బాలాజీతో నీ మెళ్ళో తాళి కట్టించేసుకున్నావు. ఇప్పుడు నేను చెప్పా పెట్టకుండా గోవింద్తో మండపంలో పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్న పరిస్థితి ఏంటి? వాళ్ళు దీన్ని ఎలా తట్టుకోగలరు? అది వాళ్ళకి అగౌరవం కాదా? వాళ్ళు కని పెంచిన పాపానికి మనం వాళ్ళకిచ్చే మర్యాద ఇదేనా? వాళ్ళని గొప్పగా చూసుకోకపోయినా పర్వాలేదే. మనుషులు చచ్చిపోతారు, తట్టుకోలేరు. దయచేసి మాట్లాడు. ఇవన్నీ నాకు తెలీదు. నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే నాకేదోలా ఉంది. నా వల్లే నీ జీవితం పాడైపోతుందని భయంగాను బాధగాను ఉంది. నీ వల్ల నా జీవితం దూరమయ్యి బ్రతకలేను. నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కట్టకపోయినా ఈ జీవితానికి నువ్వేనా భర్త? అది మాత్రం చెప్పగలను. అమ్మా, అమ్మాయిని గౌరీ పూజకు తీసుకురండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. గౌరీలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఇలా కూర్చోండి. దేవతాభ్యో నమః. అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి.
అమ్మ పిలుస్తోంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత విద్యుద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకో దండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటి రమండిత అష్టమీ చంద్రు ఇభ్రాల్ జల్కస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనా విశేషక వదన స్మర్మాంగళ్య గృహతోరణ చిల్లిక రత్నలక్ష్మి పరివాహ చలం మీనా భలోచన నవచంపక పుష్పాభనాస దండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసా భరణ భాసుర కదంబ మంజరి క్లప్త నగలున్నాయో లేదో చూడండి. ఏందండి ఇదంతా పెళ్లిలో అవసరమా? నగలు పోయాయి కదా బాబు, చెక్ చేయకుండా ఎలా? ఒకటా రెండా? ఇదిగోండి, ఇదే నా బ్యాగు. చెలివమ్మా ఇప్పుడేమంటావు? అయ్యో, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ నగలు నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. దొంగతనం చేసింది కాకుండా దేవుడు సాక్షి ఒకటి. ఏమయ్యా గోవర్ధనం, చూసావా మీ అమ్మ ఇలాంటి వాళ్ళని దగ్గర తీస్తుంది. ఏమమ్మా నిర్మలమ్మ, మంచోళ్ళు ఒక చంకలు కొట్టుకున్నావుగా, ఇప్పుడు చూడు. అస్సలు అనుకోలేదు మీరిలాంటి పని చేస్తారని. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? మీ దగ్గర ఈ నగలున్నాయి కదమ్మా. దేవుడు తోడండి, ఈ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఏమ్మా సెల్వి అమ్మ, ఏ దొంగ ఇంతవరకు దొంగతనం చేసి దొంగ అని ఒప్పుకున్నది లేదు. ముందు వీళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ కేసు వేసి లోపల పడేయండి. అప్పుడు గాని బుద్ధి రాదు. వీళ్ళ గురించి మమ్మల్ని దొంగలన్నారు, మేం కూడా చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మామా ఇటరా, ఏంటి? ఇటరా. ఏందమ్మీ, ఏమైంది? గీత వాళ్ళ అమ్మని కావాలని ఇందులో ఇరికిస్తా ఉండారు. నా దగ్గర సాక్ష్యం ఉండదు మామా, నేను చూసినా. ఎవరమ్మా, ఎవరికి చేసింది? ఏ కంబరం పెదనాయన మామా. మళ్ళీ మర్చిపోయానే, ఈ మధ్య ఏది సరిగా గుర్తుండి చావట్లేదు.
ఏంది దొంగలా టచ్ ఆడుతా ఉన్నాడు ఏకాంబరం పెదనాయనా? అమ్మా, ఈ మంగళసూత్రం తీసుకెళ్ళి అందరి ఆశీర్వాదం తీసుకుని రండి. లక్క నువ్వు ఒక నిమిషం ఉండమ్మా. ఇది నిండు ముత్తైదులు చేయాల్సిన పని. అమ్మా సెల్వమ్మా, ఇట్రా అమ్మా.
తాళిచ్చేశారులే. లీచి చేసుకుని చెప్పు. కట్టు తాళి. గౌతమి, తాళి కట్టు. ఏమన్నావు నువ్వా? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? పెళ్లి పీటల దాకా వచ్చి లేవడానికి నేను నిన్ను చేసుకోవడం కోసమే ఇక్కడి వరకు వచ్చి కూర్చున్నాను. కట్టుతాను. కట్టు. బాబు, తాళి కట్టిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు తాళి కట్టండి. అమ్మా, గౌతమి. కారు ఆపొద్దు. అది ఏ ఏట్లోకి పోయైనా చావని. మన పరువు, దాని జీవితం రెండు నాశనం చేసింది. పోనీ. అమ్మా నిర్మల, ఎంతైనా మన బిడ్డమ్మా. ఒరే, నువ్వు కారాపరా. నేను పోనీమని చెప్పానా? పోనీరా. గౌతమి, 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 కారెక్కు. గౌతమి, గౌతమి ప్లీజ్, గౌతమి కారెక్కు. గౌతమి ప్లీజ్, నా మాట విను. గౌతమి, నా మాట విని కారెక్కు. గౌతమి, ఆడపిల్లలు ఎంత అపురూపంగా చూస్తున్నా. కొంచెం అదుపాగ్యంతో పెంచాలి, లేకపోతే వాళ్ళ జీవితాలు ఇలాగే సర్వనాశనం అవుతాయి. గౌతమి దాని ఇష్టానికి వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ నువ్వు వినకుండా ముద్దుగా గారాభంగా పెంచావు. ఇప్పుడు ఏమైంది? దాని బతుకు సర్వనాశనం అయింది. మన పరువు అంతా పోయింది కదా. కర్మ. ఒక్కగానొక్క ఆడపిల్ల, దానికి ఏ లోటు రాకూడదు. సంపాదించిన సంపాదన దానికోసం కాకపోతే ఇంకెవరి కోసమని, అది ఏమడిగినా కాదనకూడదని ఏం చెప్పినా గుడ్డిగా నమ్మి ఎంత దూరం తీసుకొచ్చినా. నేను పెళ్లికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లి సరైంది కాదు, సరైంది కాదు, ఆలోచించండి అని. నేను మాట్లాడితే నీది పోలీస్ బుర్రా, పోలీస్ బుద్ధితో అన్నింటినీ అనుమానిస్తామని కొట్టిపడేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. దాని జీవితం ఎలా అయిపోయిందో. ఊళ్ళో పరువు పోయింది. సరే, అయ్యింది ఏదో అయిపోయింది. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డ. ఇప్పుడు దాన్ని అట్లా వదిలేస్తే దాని బతుకు ఇంకా పాడైపోద్ది. ఈ సమయంలో దాన్ని మనం ఓదార్చి దగ్గరికి తీసుకోవాలా, బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలా. లేకపోతే అది మనకు దక్కకుండా పోద్ది. అది ఏ ఏట్లో అయినా పడి చావది. అది అసలు పుట్టనే లేదనుకుంటా. అమ్మా గౌతమి,
నీకిచ్చే బహుమానం ఇదేనా? బాగుంది, చాలా బాగుంది. నువ్వు చెల్లెలువైనా నిన్నెప్పుడు రిస్ట్రిక్ట్ చేసి పెంచలేదు. నాకున్న స్వతంత్రం నీకు కూడా ఉండాలనుకున్నాను. దాన్ని నువ్వెప్పుడు మిస్యూజ్ చేసుకోవనుకున్నాను. కానీ ఇలా చేస్తావనుకోలేదు. చాలా నీచమైన పని నువ్వు చేసింది. ఏంటి అట్లా చూస్తున్నావు? నువ్వు చేసిందంతా నీతి నిజాయితీ అయిన పనా? నీకు పెళ్ళైతే నిన్ను అల్లుడిని చూసి మురిచిపోవాలనుకున్నాను. అగ్ని సాక్షిగా నువ్వు అల్లుడు చిటికిన వేలు పట్టుకుని మీ ఇద్దరు అగ్నిగుండం చుట్టూ తిరుగుతుంటే మనస్ఫూర్తిగా ఆనందించి ఆశీర్వదిద్దాం అనుకున్నాను.